హలో నమస్తే అండి. ఈరోజు పెసరపప్పు క్యారెట్తో ముద్దకూర అండి. ఇది చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. దానికి నేను 1/2 కిలో క్యారెట్ని ఈ విధంగా మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొబ్బరి 1/2 కొబ్బరి చిప్పని నేను మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పుని 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. 2 ఆనియన్స్, టమాటాసు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు. వీటిలాంటి ప్రాసెస్. దీనికి ముందుగా కుక్కర్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వాడద్దు. బాగా పెనమైనాక ఆయిల్ బాగా వేడైనాక దాంట్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ వేసి కొంచెం కొంచెంగా మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, పచ్చెనగపప్పు అండి, ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. క్యారెట్ కళ్ళకి చాలా మంచిదండి. ఆనియన్స్, దాంట్లో క్యారెట్లో ఏసి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, పుష్కలంగా. ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా మంచిది క్యారెట్. అల్లం వెల్లుల్లి పేస్టు కచ్చాపచ్చాగా దంచుకోండి, వేసుకున్నాను. ఈ విధంగా అన్నీ బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయినాక టమాటాలు, కర్రీ కాబట్టి టమాటాలు కొద్దిగా పెద్ద సైజు కట్ చేసుకున్నాను. కరివేపాకు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు బాగా ఫ్రై అయినాక మంచి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసి ఇవి కూడా దీంట్లో కొంచెం పసుపు వాసన పోయే వరకు మూత పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే మనము 1 గంట ముందు నానబెట్టిన పెసరపప్పు, కొంచెం సాల్ట్ వేసుకున్నాక 2 నిమిషాలన్నా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గినాక మనం 1 గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్టు. చపాతీలోకి, రోటీకి అయితే ఇంకా బాగుంటుంది. పిల్లలకి మార్నింగ్ పూట లంచ్ బాక్స్లోకి, రైస్లోకి కలిపి కూడా ఇచ్చేయచ్చు. చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లకాయలు చాలా ఇష్టపడి తింటారు. ఇలాక దాంట్లోనే కొంచెము పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ నేనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఓను మిరప్పొడి అన్నీ నేనే ఇంట్లోటివే అండి, బయటవి ఏం కాదు. జీలకర్ర పొడి కానీ, ధనియాల పొడి కానీ, మిరప్పొడి కానీ అన్నీ ఇంట్లో రెడీ చేసుకున్నట్టువే, బయట ఏ పొడి వాడను నేను. ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ క్యారెట్కి బాగా పట్టేటట్టుగా 2 నిమిషంలన్నా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్, మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని బాగా ఒక ఉడికి వచ్చే వరకు ఉడికించుకొని, టేస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయి చూసుకోవాలండి. ఇప్పుడే సరిపోయినాక తగినంత ఉప్పు అయినా సాల్ట్ అయినా వేసుకోవాలి. కొంచెము కారం ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే క్యారెట్ స్వీట్గా ఉంటుంది, పెసరపప్పు స్వీటే కాబట్టి. కొంచెం కారం వేసుకొని ఒక్క విజిల్ పెట్టుకోండి, లేకపోతే 1/2 విజిల్ అన్నా పెట్టుకోండి, అంతే. వేసుకుంటే రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. మనము ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు. క్యారెట్లో కూడా ఆయిల్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. చివరిగా ఒక 1/2 నిమ్మకాయ అండి, ఎక్కువ వద్దు. బాగా పిండుకొని రెడీ అండి. రోటీలోకి చాలా కమ్మగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీ అండి, టేస్టీ. ఈ విధంగా బౌల్లో తీసుకొని సర్వ్ చేసేయడమే. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి.